ఫిస్కల్ డెఫిసిట్ అనేది గవర్నమెంట్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్కి మరియు వచ్చిన రెవెన్యూకి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఎక్స్పెండిచర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచరు రెండు కలిపి మనం పెట్టుకుంటాం. కానీ రిసీప్ట్స్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ రెవెన్యూ రిసీప్ట్స్ రాస్తాం, కానీ క్యాపిటల్ రిసీప్ట్స్ రాసేటప్పుడు అప్పు చేసి తెచ్చుకున్న రిసీప్ట్స్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అది మనకు వచ్చే ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాం. అప్పు అనేది ఇన్కమ్ కాదు కదా. సో నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీప్ట్స్ మాత్రమే మెన్షన్ చేయాలి. డెట్ క్రియేటింగ్ అంటే అప్పు చేయడం ద్వారా వచ్చే క్యాపిటల్ రిసీప్ట్స్ని రిసీప్ట్స్లో పెట్టకూడదు. సో ఫైనల్గా ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ బ్రాకెట్లో రెవెన్యూ రిసీప్ట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీప్ట్స్. ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఒక కంట్రీ యొక్క బారోయింగ్ రిక్వైర్మెంట్ని ఇండికేట్ చేస్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? కంట్రీ యొక్క ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్న గ్యాప్. ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తాం? అప్పు చేస్తాం కదా. సో ఎంత ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందో అంత పాటు గవర్నమెంట్ అప్పు చేయాలి అని అర్థం. సో ఫిస్కల్ డెఫిసిట్ బారోయింగ్ రిక్వైర్మెంట్ని ఇండికేట్ చేస్తుంది.